ఈరోజు నేను ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటే వచ్చా. అంటే ఇక్కడ ఒకసారి యూకేకి వచ్చిన తర్వాత ఏంటంటే అంత లైఫ్ అంతా బిజీ అయిపోయింది. ఎక్కువగా పార్ట్ టైం జాబ్ అని, యూనివర్సిటీ అని, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళతో పరిచయం అవ్వడము, ఫ్రెండ్స్ చేసుకోవడము. సో బేసికల్గా ఏంటంటే మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది మర్చిపోతూ ఉంటాం. సో అందుకని ఈరోజు నాకు వర్క్ లేదు, సెలవ. సో అందుకనే మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటే అలా ఒకసారి వాక్ వద్దాము మార్నింగ్ అని చెప్పి ఈరోజు పొద్దున్నే 7కి అలారం పెట్టుకుని ఇంకా లేచి, అందులోని యూకేలో ఎండ రావడం అంటే చాలా రేర్. ఎప్పుడు వర్షం పడడం లేదా చలిగా ఉండడం బాగా అలా ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా నేను ఇదిగో ఈ జాకెట్ వేసుకుని వచ్చింది. అందుకని చల్లగానే ఉంటుంది, బట్ ఎండ ఉండడం వల్ల వచ్చాను. సో జస్ట్ ఈ పార్క్ పేరు ఏంటంటే ఏవెన్హామ్ పార్క్. సో ఇక్కడ మొత్తం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకనే ఇంకొచ్చి కూర్చుని అలా కొంతసేపు చల్లగాలి పీల్చుకుందాము. ఎందుకంటే రూమ్లో ఇక్కడ చలి వల్ల హీటర్లే ఎక్కువ ఉంటాయి. సో హీటర్స్ ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది అంత ప్యూర్గా ఉండదు. సో అందుకని ఇలాంటి చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు అలా ప్రశాంతంగా కూర్చుని కొంతసేపు ఆక్సిజన్ పీల్చుకుంటే మనకి మంచిదే. మనకి ఏంటంటే ఒక ఎనర్జెటిక్గా ఫీల్ వస్తుంది. సో అందుకనే వచ్చి ఈ వెనకాల ఉన్నది ఏంటో మరి జైల్ లాగా ఉంది ఏదో. సో ఈ పార్క్లో సో ఇదేదో సెటప్ బాగుందని చెప్పి వచ్చి కూర్చున్నా. ఇంకా ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే మెయిన్గా అసలు మన లైఫ్ని ఒక 1 మంత్లో ఎలా చేంజ్ చేయొచ్చు. సో దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకి హ్యాపీనెస్ అనేది చాలా రకాలుగా వస్తుంది. ఒకటేమో మనం సినిమాలు చూస్తే హ్యాపీనెస్ వస్తుంది, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే హ్యాపీనెస్ వస్తుంది, ఇంట్లో కూర్చుని చిల్ అయితే హ్యాపీనెస్ వస్తుంది, మనకి నచ్చిన ఫుడ్ తింటే హ్యాపీనెస్ వస్తుంది. అలా చాలా రకాలుగా ఉన్నదంటే మనకు నచ్చిన అమ్మాయితో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుంది, అమ్మాయితో బయటకు వెళ్తే హ్యాపీనెస్ వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను ఎప్పుడు నమ్మేది ఒకటి ఏంటంటే మనకి ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కన్నా మనం కష్టపడితే వచ్చే హ్యాపీనెస్సే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. దాని ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తావు ఇయర్ ఎండింగ్లో, అందులో నీకు బాగా మార్క్స్ వచ్చినాయి అనుకో, ఆ హ్యాపీనెస్ నీకు అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా లేదా ఫ్యూచర్లో నీ ఫ్రెండ్స్ నీ మార్క్స్ గురించి మాట్లాడేటప్పుడు అంతా నీకు ఆ హ్యాపీనెస్ వస్తూనే ఉంటుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ నువ్వు ఇప్పుడు ఈరోజు ఒక బీర్ తాగావు, సిట్టింగ్ వేసి బీర్ తాగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసావు, అది నెక్స్ట్ రోజుకి వచ్చేలోపటికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చుని మళ్ళీ వేసేంత వరకు నీకు అది గుర్తుండదు అంత. ఓకే, కూర్చున్నాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. ఎందుకు అని అంటే అది ఈజీగా వచ్చింది. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్తో కూర్చుని ఏముంది, ఒకసారి అందరినీ ఫోన్ చేసి అందరినీ పిలిచి కూర్చుని అన్ని డ్రింక్స్ అన్నీ రెడీ చేసుకుని, ఫుడ్ రెడీ చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటా తాగేసేసి తినేసేసి పడుకుంటే హ్యాపీగా బాగుంటుంది, చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఎంతకాలం ఉంటుంది? జస్ట్ నువ్వు నెక్స్ట్ రోజు పొద్దున్న లెగవగానే హ్యాంగ్ ఓవర్తో పాటు అది పోయిద్ది. జస్ట్ అది ఒక ఒక మెమరీగా గుర్తుంటుంది. బట్ అదే నువ్వు కష్టపడి బాగా ఒక్కసారి రిజల్ట్ చూసావు అంటే ఆ రిజల్ట్ నీకు మళ్ళీ రాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒకసారి స్కూల్లో 10th క్లాస్లో నీకు బాగా ఎక్కువ మార్క్స్ వచ్చింది, నువ్వు మళ్ళీ 10th చదవవు కదా, 11th చదువుతావు, 12th వెళ్తావు. సో ఒక్కసారి నీకు కష్టపడి వచ్చే ఆ యొక్క హ్యాపీనెస్ అనేది నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బాగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ లైఫ్ని నువ్వు వీలైనంత వరకు కష్టపడి వచ్చే హ్యాపీనెస్ గురించి ట్రై చేయాలి. ఈజీగా వచ్చే హ్యాపీనెస్ ఎప్పుడైనా వచ్చింది, అది నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు అది. బట్ కష్టపడి ఓకే నేను ఇది ఈ టైంలోనే చేయగలను అన్న హ్యాపీనెస్ చాలా రేర్గా వస్తుంది. బట్ అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం,
అది నీకు ఒక్క రోజులో రిజల్ట్ కనపడదు. నీకు ఒకవేళ పొట్టుంది లేదంటే నువ్వు సన్నగా ఉన్నావు, బట్ నువ్వు అది ఎల్లగా అట్లీస్ట్ 6 మంత్స్ లేదా 1 ఇయర్ తర్వాత నీకు ఆ డిఫరెన్స్ కనపడిద్ది. ఆ డిఫరెన్స్ కనపడినప్పుడు నీలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటది. ఎగ్జాంపుల్ నేను చాలా బక్కగా ఉండేవాడిని స్కూల్ టైమ్‌లో. సో, నా నా కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉండేది. అంటే ఏదైనా నేను గట్టిగా చెప్పాలి అంటే చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. అంటే నన్ను తిరిగి మళ్ళీ వాళ్ళే ఎక్కిరిస్తారు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఏదైనా ఇది తింటే హెల్తీ, ఇది తింటే హెల్తీ అని చెప్దాం అనుకున్నాననుకో, "అరేయ్! నువ్వు హెల్తీగా లేవు. నువ్వు చూడ్డానికే బక్కగా ఉన్నావు. నువ్వు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదురా" అంటారు. సో, అందుకని నేనెప్పుడూ ఏ సలహాలు ఇవ్వడానికి గానీ, లేదంటే నా పాయింట్ ఏదైనా చెప్పడానికి నేను చాలా, చాలా సిగ్గుపడతా ఉండేవాడిని. బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళతో అయితే చాలా మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు పెద్దగా నన్ను ఎక్కిరించినా ఎంతసేపు కొన్ని రోజులు ఎక్కిరిస్తారు. ఆ తర్వాత నుంచి నార్మలే అని. బట్ ఎవరైనా స్ట్రేంజర్స్‌తో మాట్లాడినా, లేదా కొత్తగా పరిచయమైన వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ముందు నిన్ను జడ్జ్ చేస్తారు. నువ్వెలాంటోడివి? నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావు? నీ మాట్లాడే విధానం ఎలా ఉంది? అయన్నీ జడ్జ్ చేస్తారు. సో, అందుకని నేనేమన్నా చెప్పాలన్నా ఒకప్పుడు చెప్పలేకపోయేవాడిని ఎక్కువ. సో, అందుకే నేను యూకేకొచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశా. జిమ్‌కెళ్ళడం అదంతా. వన్స్ నా బాడీ చేంజ్ అయ్యాక నా దగ్గరికొచ్చి చాలామంది నా ఫ్రెండ్స్, "ఏం తింటున్నావు? డైట్ ఏంటి? నువ్వెలా ఎక్సర్సైజ్ చేస్తావు?" అయన్నీ. సో, అయన్నీ ఇనేటప్పుడు నాకే కాన్ఫిడెంట్‌గా నేను తిరిగి చెప్పగలను. ఎందుకు? నేను హార్డ్ వర్క్ చేశా. నేను 2 ఇయర్స్ నుంచి జిమ్‌కెళ్తున్నాను. అట్‌లీస్ట్ మినిమమ్ వీక్లీ 3 డేస్ చేస్తాను. సో, నాకు తెలుసు ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఏం చేస్తే ఏమవుతది? ఏం తింటే మనకి బాడీ వస్తది అని. సో, అందుకే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ నువ్వు ఒక్కసారి చేసి, అలాంటి కష్టం నువ్వు చేసి, ఆ వచ్చే రిజల్ట్ నువ్వు జీవితాంతం ఉపయోగపడిద్ది. నాకిప్పుడొచ్చిన కాన్ఫిడెన్స్ నాకు తెలిసి జీవితాంతం ఉంటది. ఎందుకంటే నేను జీవితాంతం అలా ఎక్సర్సైజ్ చేయడం కంటిన్యూ చేస్తానే ఉంటా. సో, అలా నేను ఇంప్రూవ్ అవుతానే ఉంటాను. నా యొక్క కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతా ఉంటది. దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ కూడా నాకు పెరుగుతానే ఉంటది. సో, అందుకని మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కన్నా కష్టంతో వచ్చే హ్యాపీనెస్‌ని మీరు కాన్సంట్రేట్ చేయాలి. అదెలా చేస్తారు? మీకు లైఫ్‌లో ఓకే. ఇది సాధించాలి. కానీ అది టైం పడతది. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ పడతది. అన్న దానికి మీరిప్పుడే చేయడం స్టార్ట్ చేయాలి. చిన్నగా వచ్చేవి చెయ్యొచ్చు. చిన్నగా వచ్చేవి ఇప్పుడు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి తినడము, లేదా సినిమాలకెళ్ళడము, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్‌తో బయటికెళ్ళడం, బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్‌తో బయటికెళ్ళడం. ఇయన్నీ చెయ్యొచ్చు. అయన్నీ మీకు వెంటనే వచ్చేసిద్దది హ్యాపీనెస్. బట్ మీకు లాంగ్ టర్మ్‌గా వచ్చే చాలా హ్యాపీనెస్‌ని మీరు వీలైనంత వరకు దానికి మీరు ట్రై చేస్తా ఉంటే అట్‌లీస్ట్ కొంచెం కొంచెమైనా మీకు అది తెలుస్తా ఉంటది. డిఫరెన్స్ చూసినప్పుడంతా మీకొక హ్యాపీనెస్ అనే ఫీలింగ్ వస్తది. అది కంటిన్యూయస్‌గా ఉంటది. సో, ఆ రకంగా మీ లైఫ్‌ని మీరు చేంజ్ జేసుకోవచ్చు. నా లైఫ్ అయితే చేంజ్ అయింది. నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు నేను సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఓకే. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే తీసుకుంటాను. హ్యాపీగా తీసుకుంటాను. వాళ్ళకి నేను గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. నా ఫ్రెండ్స్ చాలామంది నాకు వీడియోస్ తీయడం గాని ఏమన్నా హెల్ప్ చేస్తారు. బట్ ఒకేళ వాళ్ళకి వాళ్ళ బిజీ లైఫ్స్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ యొక్క గోల్స్ ఉంటాయి. సో, అందుకని నేను కొన్నిసార్లు ఏం చేస్తా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేనేం చేయగలను, నాకున్న కేపబిలిటీ, నాకున్న యాక్సెసరీస్‌తో నేనేం చేయగలనో వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తా. సో, అది ఈరోజు చెప్పగలిగేది నేనైతే. మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే అల్టిమేట్‌గా ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కన్నా కష్టంగా వచ్చే హ్యాపీనెస్ గురించి టార్గెట్ పెట్టుకొని దాని గురించి ట్రై చేయండి. 1 మంత్ తర్వాత మీకే ఒక తెలియని మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మార్నింగ్ పార్క్‌లో వ్లాగ్స్ మళ్ళీ చేస్తా ఉంటా. నాకు అయిన ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటా ఉంటా. ఇక్కడ యూకేలో ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా పెడతా ఉంటా. ఇంకా మోటివేషనల్‌వి, ఇంకా వర్కౌట్‌వి, ఇంకా నాకు డాన్స్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో, డాన్స్ షార్ట్స్ కూడా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చి పడేద్దాం.